గైస్ ప్రస్తుతానికి అయితే మేము ఎంత ప్రమాదకరమైన ప్లేస్ లో ఉన్నామంటే గోస్ట్ హంటింగ్ తీద్దామని వచ్చిన వాళ్ళు వెనక పారిపోతున్నాం అనమాట. వెళ్ళిపోవట్లేదు, పారిపోతున్నాం. కాలితే ఇక్కడ మంటలయ్యి ఒకసారి వీడియోది. సో ఇది ఒక ఫారెస్ట్ అనమాట. అగ్గి పుల్ల కూడా మంట వెలిగించకూడదు ఇక్కడ, అదొక రూలు. అలాంటిది అర్ధరాత్రి ఈ టైంకి అక్కడ 3 చోట్ల మంటలు వెలిగించున్నాయి. ఒక చోట రోడ్డు మధ్యలో పూజలు చేస్తున్నట్టు మంటలు వెలిగించున్నాయి. ఒక చోట ఏమో పైన చెట్లు వెలిగించేస్తారు. అది ఎలా వెలిగించారు? ఒక చోట చెట్టు పైన వెలిగించింది, మంట వెలిగి ఉంది. అయితే మేము మా పరువు ఏం పోయేది లేదు, ప్రాంగా చెప్పేస్తున్నా, మేము పారిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇందాక 10 నిమిషాల పాటు గొంతు నుంచి మాట కూడా రాలేదు. అలాగే కొంతమందికి 6th సెన్స్ అంటారు చూడండి, ఆ టైప్ లో కొంత తెలిసి అడవి లోపలికి 80 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు ఉన్నారనమాట. మనుషులుండి మంటలో ఏదో పూజలు సంథింగ్ ఏదో జరుగుతుంది. 6th సెన్స్ ఏమేమి తెలుస్తుందంటే ఆల్రెడీ ఈ ప్లేస్ లో గోస్ట్ హంటింగ్ చేద్దామని వచ్చి మాకేదో ఒక 5 మా వెనకాల పడుతున్నారు, మమ్మల్ని మా వెనకాల పడుతున్నారు, సంథింగ్ ఏదో చేయడానికి వచ్చారు. అందుకని మేము పారిపోతున్నాం. అదొకటి. ఆల్రెడీ ఇక్కడికి ఇది 6వసారి రావడం. రైటా? రైట్. మేము ఫస్ట్ టైం హంటింగ్ వచ్చి అసలు వీడియో కూడా తీయకుండా ప్రాంక్ గా చెప్పేసుకున్నాం, పారిపోతున్నాం అంతే. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది మాకు. సెకండ్ టైం వచ్చినప్పుడు బ్యాటరీలు అయిపోయినాయి, అందుకని మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. థర్డ్ టైం వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది. 4th టైము మనవాడికి కడుపులో నొప్పి సంథింగ్ ఏదో జరిగింది. సో 5th టైం కూడా ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయిందో కూడా గుర్తులేదు. 5th టైం పోలీసులు వచ్చారు, ఈ అడవిలో ఉండొద్దు వెళ్ళిపోమని చెప్పేసి బయట గేట్ దగ్గరే చెప్పేశారనమాట. ఇది 6వసారి. ఎలాగైనా తీద్దాం, ఇన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అవుతుంది అని మాకు అర్థం ఏంటంటే, మేము ఆన్ ద వేలో ఉండగానే నాకు ఇది అనిపించింది, ఇలాగా ఏదో మాకు జరుగుతుంది అని చెప్పేసి. అయినా కానీ నేను వీళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే మొండిగా ఇంకసారి ఎలాగైనా తీయాలి, అక్కడ చెయ్యాల్సిందే అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాం. లిటరలీ ఒక్కసారి ఈ అడవి లోపలికి రావాలంటే ఎంత లేదన్నా తక్కువ ఒక 2,500 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుద్ది. సో మా సొంత ఖర్చులో ఒక 1000 రూపాయలు ఉంటే 3,500 నుంచి 4,000 దాకా ఖర్చు అవుతాయి. కానీ 5 సార్లు ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయాం. 5 సార్లు 5,500 25,000 చొప్పున మేము పోగొట్టుకున్నాం. ఎందుకు డబ్బులు పోయినా పర్లేదని వెనక్కి ఎందుకు వెళ్ళిపోయామంటే అంత ప్రమాదకరమైన ప్లేస్ ఇక్కడ ఇప్పుడు మాకు జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 6వసారి కూడా వెళ్ళిపోతున్నాం, పోతే పోయిన డబ్బులని. ఎందుకంటే లోపల కత్తులు పట్టుకుని 7-8 మంది దాకా ఉన్నారు. అది మా భయం వేస్తుంది, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు పక్క అక్కడ ఉంటే కనుక. అందుకని పారిపోతున్నాం. అసలు ఒక్క వీడియో కూడా తీయకుండా ఎప్పుడు మేము వెళ్ళలేదు అసలు. అండ్ ఇంకో విషయం, చాలా మంది దేవతల్ని దేవుళ్ళని నమ్మరు కదా. మాకేం జరుగుతుందంటే ఈ ప్లేస్కి వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు కళ అనమాట. ఒక రోజు కళ ఎలా వచ్చిందంటే, దేవత మమ్మల్ని ఎవరో 5-6 మంది వెంటబడి తరుగుతున్నారు మా దగ్గర ఉన్న కెమెరాస్ అవన్నీ లాక్కోవడానికి. కానీ సడన్ గా దేవత వచ్చేసి అలా విగ్రహం మీద నుంచి లెగిసి ఒకడిని నిలువుగా చీల్చేసింది, ఒకటి తలకాయ నరికేసింది, ఒకడిని అడ్డంగా నరికేసింది. సో ఇలాంటి కళలో చాలా మంది కామన్, అంటే కామన్ కాదు, రేరు. కానీ నాకు ఎంత భయంకరంగా వచ్చిందంటే, ఇది వచ్చింది నైట్ కూడా కాదు, మళ్ళీ పగలు కళ. ఇది ఎలా వచ్చిందంటే, ఆ దేవత విగ్రహం అలా లేచి మనిషి అయిపోయి అందరిని చంపేసి మళ్ళీ ఆ విగ్రహం ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుంది. ఇక్కడ ఇదంతా ఒక అపనమ్మకం. మీరు నమ్మకపోతే అంతకన్నా భయంకరమైన విషయం ఇంకోటి చెప్పనా, మీరు షాక్ అవుతారు. మేము రోజు ఈ ప్లేస్కి రావడానికి ఏ గుడి దగ్గర అయితే మేము దండం పెట్టుకుంటున్నామో ఆ దేవత సేమ్ విగ్రహం నాకు అలా కనిపించింది. సో అందుకని నేను నమ్మాను అనమాట ఆ దేవతని. సో ఆ దేవత విగ్రహం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, కంగారు పడకండి. సో వీడియో తీసి చూపించచ్చు అంటావా? పర్లేదు, ఏం కాదు. ఆ దేవత విగ్రహం కూడా చూపిస్తాను. ఆ దేవతకి దండం పెట్టుకోవడం వల్లే లోపలికి వచ్చినా కానీ ఏదైనా ప్రమాదం ఉంటే ముందే చెప్తుంది. మేము వచ్చినది 5th టైం అనుకుంటా, 6th టైము. ఈ వచ్చిన ప్రతిసారి కూడా దండం పెట్టుకున్న తర్వాత మాకు ఏదో జరుగుతుందని అర్థమయ్యి ఏదో కనిపించి వెళ్ళిపోతున్నాం మేము. అదే మేము వచ్చింది గోస్ట్ హంటింగ్కి. మాకు ఖచ్చితంగా వచ్చానంటే ఒక 2-3 వీడియోలు అయినా తీసుకుంటాను నేను. ఒక 2-3 గంటలు 5-6 గంటలు ఇక్కడ తిరిగి గోస్ట్ హంటింగ్ చేసుకుని వెళ్ళాలి. లేదంటే మీకు వీడియోస్ లేట్ అవుతాయి, మీరు చూడడానికి మీ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుద్ది. అలాగే నా ఖర్చులకు కూడా ఏమీ రావన్నమాట. నా ఇన్వెస్ట్మెంటే అవుద్ది రోజుకి 5,000. అయినా కానీ ఎందుకు ఫెయిల్ అయిపోయినా సరే వెనక్కి వెళ్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత ప్రమాదకరమైంది.
మేము చాలా అంటే చాలా దూరంలో ఉన్నాం. కావాలంటే గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తాం చూడండి సిటీకి దీనికి ఎంత దూరమో. ఇంకొకటి మేము ఆల్రెడీ మా అన్నయ్యకి గట్ట ఇంకా మా అన్నయ్యకి కొంతమందికి లైవ్ లొకేషన్ పంపించుకున్నాం ముందే. వాళ్ళని చూసిన తర్వాత చెప్పలే ఏదైనా జరగచ్చు. లిటరలీ జస్ట్ నో ఇప్పుడే నాకైతే భయం పోతుంది. ఆ ఏరియా నుంచి కొంచెం బయటకు వచ్చాం. ఈ రోడ్ నుంచి మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళడానికి అదొక 10 కిలోమీటర్స్. అక్కడి నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు మేము. మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఇది ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, అడవిలో 60-70 స్పీడ్ కొడుతున్నాను. ఇంకా రోడ్ సాఫ్ లేదు కానీ 100 కొట్టేటోండి ఇక్కడ. ఏమో భయ్య, ఎవరెవరికి అడ్వెంచర్స్ ఉంటాయి కానీ ఇంకా నేను పెద్ద అయ్యాక నా మనవలకి చెప్పుకోవడానికి మాత్రం ఘోరమైన అడ్వెంచర్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు ఎవరు ఆయన కెమెరా ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అక్కడ. కానీ మొత్తమే ఏదో అయితే చేస్తున్నారు. 7 ఉన్నారు, 6-7 ఉంటారు. మేము అక్కడ ఆగినంతసేపు గుంపుగా ఉన్న వాళ్ళు మేము లైట్ ఆఫ్ చేసిన తర్వాత అటోకలు ఇటోకలు వెళ్ళిపోయారు టార్చులు తీసుకొని. అరే లిటరలీ చేతబడి చేసేవాడు కూడా అంత లోపలికి వెళ్ళి చెయ్యడు. అలాంటిది వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారంటే భయం వేస్తుంది. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ అటే పెట్టు, ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ పని చేస్తున్నారనుకో, అది మనం చూసేసామని చెప్పేసి వాళ్ళు మనం చంపేస్తారు పక్క. ఏదో డ్రగ్ అక్కడ ఏదో తవ్వి కప్పెట్టుకుంటున్నారా, ఎవరన్నా పెద్ద పెద్ద దొంగలు ఉంటారు కదా, బంగారం షాపులు గట్ట కొట్టేసిన వాళ్ళు ఆ బంగారం అడవుల్లో దాచుకుంటారు. అలాగా లేదంటే డీలింగు, లేదంటే ఇంకా క్షుద్ర పూజలు, లేదంటే ఎవరినైనా మనిషిని చంపేసి మర్డర్ చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారు కదా, శవాన్ని తెచ్చి అక్కడ పూడుతున్నారేమో ఎవరికి తెలుసు. 2 చోట్ల మంటలు చూసాం. 2 చోట్ల మంటలు చూసిన తర్వాత కొంచెం ఫస్ట్ టైం ఎప్పుడు లేని భయం అనిపించింది. అరే లొకేషన్కి వెళ్ళక ముందు ఈ మంటలు ఏంటని చెప్పేసి. అయినా అడవికి ఎవరు నిప్పి పెట్టకూడదు, ఎందుకంటే అడవి మొత్తం అంటిపోయిందంటే అక్కడ ఉండే వన్యప్రాణులు అవి చనిపోతాయి. కానీ ఎవరో నిప్పి పెట్టారు. వాళ్ళ మీద కేసు పెడదామని మేము అనుకున్నా కానీ పోలీసులు మేము వెళ్ళాం కాబట్టి మేమే అనుకుంటారు, ఇంకా మేమేదో చేస్తున్నాం అనుకుంటారు. సీట్ బెల్ట్ పెట్టుకున్నావు కదా, స్పీడ్ కూడా వేస్తున్నావు. అమ్మ అలా దర్శనం ఇచ్చింది అనమాట. అమ్మ అచ్చం అలాగే కళ్ళలోకి దర్శనం ఇచ్చింది. నా కళ్ళలో ఏ విగ్రహం అయితే కనపడ్డదో ఆ విగ్రహం ఈ విగ్రహమే. అమ్మ కాపాడద్దు మనుషులు, అంతేగాని ఎవరికి ఏం కాదు. అందరూ బాగుండాలి, అందరినీ రక్షించాలి. దయచేసి ఎవరికి ఏ హాని కష్టం కలగకుండా. చూపిస్తాం దగ్గరికి వస్తావా? లేకపోతే మన దగ్గర పడాలి. అందరూ బాగుండాలి. ఈవిడే మనోడు కళ్ళలోకి వచ్చింది. దేవుడు కూడా ఇప్పుడు 6 సార్లు 5 సార్లు మనల్ని కాపాడిందంటే ఈవిడే ఖచ్చితంగా. మొత్తం ఎన్ని ప్రదేశాలు తిరిగండ్రా ఇది ఫస్ట్ టైం పడిపోతున్నా. అసలు మరి ఎంతలానా? అరే అరే సేమ్ చిరుతపుల్లా ఉంది. ఎక్కువ ఒకసారి ముందు పోని, తొందర పోని. ఇక్కడ ఇటు వెళ్ళిందిరా. సేమ్ బ్లాక్ మచ్చలు ఉంటాయా పులికి, అవే ఉన్నాయి తోక కూడా. ప్రామిస్
గైస్ 5-6 సార్లు వెళ్ళినా మళ్ళీ ఫెయిల్ అయిపోయి వీడియో షూటింగ్ తీయకుండా వెనక్కి వచ్చేసి రోజుకి 5,000 చొప్పున 25,000 నుంచి 30,000 రూపాయలు అయితే వేస్ట్ అయినా కానీ పర్వాలేదు అనుకుని వెనక్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయడం. మిస్టరీ అయితే ఇప్పటికీ తేలలేదు. ఆ నలుగురు శవాలు కూడా కప్పెట్టిన తర్వాత మిస్సింగ్ అంట. అంటే ఎవరైనా క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారా ఏంటి అనేది. అసలు ఆ శవాలు మిస్ అవ్వడం అనేది అతిపెద్ద ట్విస్ట్. కానీ దాని పక్కనే ఉండడం వల్ల అందులో దెయ్యాల సౌండ్లు వినపడడం ఈ ఇంట్లో. సో ఆ 2 హౌస్‌లకి ఏదో లింక్ ఉంది. కానీ ఈ హౌస్ గురించి అయితే ఎక్స్‌ప్లోర్ అయితే చేయలేదు నేను. ఎందుకంటే అప్పటికి మాకు టైం లేదు. అక్కడి నుంచి అయితే మేము వేరే ఊరికొచ్చేసాం. దానికి మాకు 800-900 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సో అప్పుడు వెళ్ళినప్పుడు జస్ట్ డే టైంలో వ్లాగ్ మాత్రమే తీశాను. నైట్ అయితే తీయలేదు. ఆ నైటు ఒక 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ తర్వాత ఎప్పుడో తీస్తాననమాట. అటు సైడ్ నాకు పని ఉంది అప్పుడు వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు అప్పట్లోనే ఎక్స్పెక్ట్ చేయొద్దు దీని నుంచి వీడియో. చాలా అంటే చాలా టైం పడుద్ది. సో అప్పటి వరకు ఈ నెక్స్ట్ అయితే వేరే వీడియోలు వస్తాయి. ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. అప్పటిదాకా ఈ డే టైంలో ఉన్న ఈ కొంచెం ఫుటేజ్ని కూడా చూసేసి ఎంజాయ్ చేయండి. డెడ్ వదిలేసిన ఊర్లోకి వెళ్ళి మృతి చెందిన 2 యువకులు. కొన ఊపిరితో ఉన్న నరేంద్ర, స్పాట్ డెడ్ నరేష్. బతికే ఛాన్స్ లేదంటున్న డాక్టర్లు. అది నేను చూస్తున్నా. షూ కూడా వేసుకురాలేదు. బంగారం దొరికితే గోడల్లో దాస్తారు కదా పూర్వకాలంలో. ఇక్కడ కింద దాస్తారు కదా పోటీకి పడగెత్తిన వాళ్ళు. దొరికితే అంటారా బంగారం డబ్బులు గట్ట. ఏ నిజం కదా వెళ్ళుందిరా ఇక్కడ. ఇట్స్ వెరీ డేంజరస్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే ఆ ఇంట్లో నేను గోస్ట్ హంటింగ్ చేసి నేను మా ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రిపూట పడుకున్నప్పుడు మా కిటికీలోంచి ఏదో భయంకరంగా ఒక ఆకారం లాంటిది అయితే కనిపించింది. కావాలంటే ఒకసారి చూడండి. నేను ఆ రోజు అప్పటికప్పుడు మొబైల్ తీసి క్యాప్చర్ చేస్తున్నా. అది కదలట్లేదు మెదలట్లేదు. కరెక్ట్గా ఇలా కూర్చొని
కనబడుతుంది అనమాట. సో దగ్గరికి వెళ్ళడానికైతే ట్రై చేయలేదు. అంటే యాక్చువల్గా డోర్ తీసేటప్పటికి మళ్ళీ కిటికీలను చూస్తే అది మాయమైంది. సో మీరు ఒకసారి అయితే చూడండి, ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చాలా అంటే చాలా క్రీపీగా ఉంటుంది, భయపడొద్దు. జాగ్రత్తగా చూడండి గైస్, ఆ యారో మార్క్ దగ్గర, యారో మార్క్ కూడా అవసరం లేదు, ఆ మిడిల్లో చూడండి వైట్ కలర్లో ఏదో చెట్టు దగ్గర కూర్చొని, ఆ లెఫ్ట్ సైడ్ కార్ కనిపిస్తుంది కానీ అది దాని పక్కన రైట్ సైడ్లో ఆ చెట్టు పక్కన ఏదో వైట్ కలర్లో కూర్చొని ఉందన్నమాట. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా జరిగాయి, ఇది నేను రికార్డ్ చేయగలిగా. సో ఇక్కడితో ఇంతే గైస్ వీడియో అయితే. సో అక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఈ వీడియో అయితే పెట్టాను. సో నెక్స్ట్ ఇంకా భయంకరమైన, మీరు చూస్తే మళ్ళీ ఇంకా 10 ఎపిసోడ్లు కావాలని అడిగేంత థ్రిల్లింగ్ వచ్చే వీడియోలు అయితే తీస్తాను. ఈ మధ్య కొందరు అంటున్నారు అంత ఇంట్రెస్టింగ్గా లేవని. సారీ ఫర్ దట్, నాకు కొంచెం వర్క్ ఉండే వేరే బిజినెస్ వర్క్లో, సో దానివల్ల బిజీగా ఉండి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. కానీ అప్కమింగ్ వీడియోస్ మాత్రం ఓ రేంజ్లో తీస్తాను. ఓ రేంజ్లో అంటే ఓ రేంజ్లో మీరు అన్ని వీడియోలు కంప్లీట్గా చూసి అంత రేంజ్లో తీస్తాను. సో వెయిట్ చేస్తున్నాను గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నాతో మాట్లాడాలంటే నా ఇన్స్టా అకౌంట్కి మెసేజ్ చేయండి, హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్ గైస్, గుడ్ నైట్.